హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామండి. మొదటగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాను. అందులో కొంచెం నెయ్యి వేయాలండి. ఈ విధంగా కొంచెం నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడెక్కాలండి. నెయ్యి వేడెక్కాక బాదం పప్పు, జీడిపప్పు వేయాలి. వేసి ఫ్రై చేయాలండి. మొదటగా ఇవి వేసాక అప్పుడు కిస్మిస్లు వేయాలండి. ఈ విధంగా ఫ్రై చేసి ఒక చిన్న మూతలోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలండి. మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసాక ఇప్పుడు మనం సేమియా అండి. ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను. అదే కళాయిలో వేసి స్టవ్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలండి. చూడండి ఈ విధంగా అయ్యాక తీసివేయాలి. మళ్ళీ అదే కళాయి పెట్టాలండి. ఇప్పుడు మనము వాటర్ వేయాలండి. సేమియాకి సరిపోయినంత వాటరు. నేనైతే ఒక ఈ విధంగా వాటర్ పోస్తున్నాను. సేమియాకి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో చూసి వేయాలి. షుగర్ కూడా అండి ఆ వాటర్‌కి తగ్గట్టు షుగర్ వేయాలి. ఈ విధంగా వేశాక మంచిగా తెరలాలండి ఇదంతా. యాలుక్కాయలు వేయాలండి ఇప్పుడే వాటర్‌లో. వేస్తే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా ఆ వాటర్‌కి పడుతుంది. ఈ విధంగా తీసివేయాలి. ఓపెన్ చేయాలండి. చేసి వేయాలి. ఈ విధంగా వేసి మంచిగా కలుపుతూ తెరలాలండి. చూడండి ఇప్పుడు సేమియా వేసేయాలి. వాటర్ తెరలాక సేమియా వేయాలండి. వేసి కలపాలి. చూడండి ఈ విధంగా మంచిగా కలుపుతూ వేడి చేయాలి. ఇప్పుడు చూడండి తెర్లుతుంది ఇది. ఎక్కువసేపు తెరలకూడదండి. ఇప్పుడు మనము వేడి చేసిన పాలు పొయ్యాలండి. పాలు వేరే స్టవ్ మీద వేడి చేస్తూ ఉండాలి. ఆ పాలు ఇందులో పోసేయాలి. ఇలా పోయడం వలన పాలు విరగకుండా ఉంటాయండి. సేమియా విరగకుండా ఉంటుంది. ఈ విధంగా పాలు వేసి కలపాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయాలండి. చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలండి. అంతే అండి. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చూడండి ఏ విధంగా ఉందో, చూడటానికి కూడా ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా సేమియా పాయసం చేయడం వలన విరిగిపోకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. డ్రై ఫ్రూట్స్ వేయడం వలన చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఈ విధంగా మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. ఈ విధంగా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.